వెల్కమ్ టు fishery.news. మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారు హైదరాబాద్ లో ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ 2.0 ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, సాగర్ మెహ్రా, డాక్టర్ విజయ్ కుమార్ బెహ్రా, ఎస్పీ సింగ్ బాఘేల్, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ తదితరులు హాజరయ్యారు. ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 కింద 10 స్టార్టప్లకు ₹1,00,00,000 నిధులు కేటాయించారు. ఈ ఛాలెంజ్ లో విజేతగా నిలిచిన స్టార్టప్లకు ఐకార్ ఎన్ఎఫ్టీబీ ద్వారా నిధులు అందించబడతాయి. ఇవే కాకుండా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ 2.0 మొబైల్ యాప్ కూడా ప్రారంభించారు. ఈ యాప్ మనకు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ యాప్ ద్వారా మత్స్యకారులకు ఆర్థిక సహాయం, బీమా, శిక్షణ, మార్కెట్ లింకేజ్ వంటి సేవలను పొందొచ్చు. భారతదేశంలో మత్స్యరంగం 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. గత 2015 నుంచి 38,572 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం 300కి పైగా ఫిషరీ స్టార్టప్లు ఆధునిక టెక్నాలజీతో ఉత్పత్తిని పెంచేందుకు పనిచేస్తున్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను ఫిషరీస్ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇన్లాండ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ సాగర్ మెహ్రా, ఎన్ఎఫ్టీబీ సిఈ డాక్టర్ విజయ్ కుమార్ బెహ్రా పాల్గొని ఫిషరీస్ రంగ అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన అంశాలను వివరించారు. స్టార్టప్లు, టెక్నాలజీ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మత్స్యరంగం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. Follow fishery.news for more updates.